3000 ఇచ్చింది. 3000 హ్యాండిక్యాప్ రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఇంతవరకు అయితే టీఆర్ఎస్కి ఉన్నాం. ఇప్పుడు ఏ పార్టీకి? అదే పార్టీ టీఆర్ఎస్. రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీజేపీ. గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఉంటుంది ఎట్లనేది చూసి ఆలోచన అయితే ప్రజెంట్ అయితే ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మంచి పనులు చేసి మంచి కార్యక్రమం బాగుంటుంది అని ఆలోచన చేస్తుంటున్నాం. మరి ముందు ఇప్పుడు చేసే కార్యక్రమం సక్సెస్ చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది? కేటీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అతను ప్రజల్లోకి వచ్చి అడుగుతుంటూ చూస్తుంటూ ఏమి కొద్దిగా చేస్తుంది కాబట్టి అతను రాము. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీకి ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్ చేస్తుంది. టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీ కోటేస్తారు? నేను టీఆర్ఎస్కి. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం మనందరికీ అందరి హెల్ప్ చేస్తున్నాడు కదా, అందుకోసం ఆయన అదే మనకు ఒక భారంగా ఉంటే మన రాష్ట్రాన్ని మొత్తం ఆయన చూసుకోవాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకోవాలంటే ఆయన కష్టం కాబట్టి ఆయననే ఎన్నుకోవాలి. రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. నా పేరు సుల్తాన్. రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? బీజేపీకి. ఎందుకు బీజేపీకి? బీజేపీ అంటే మాకు ఏమున్నాయి నేను మన వందలు కొట్టుకుంటూ ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? టీఆర్ఎస్. ఓకే. టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? ఎందుకంటే అంటే మనకు సపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత వాళ్ళే ఫస్ట్ రూలింగ్లోకి వచ్చారు. ప్లస్ జనాలకైతే మంచిగా అంతా మంచిగా చేస్తున్నారండి. మేబీ చిన్నవి అన్నీ ఉంటాయి కానీ ప్రాబ్లమ్స్ లేని పార్టీ అయితే ఏది లేదు. 100% ఏవో వీళ్ళే చేస్తారని చెప్పేసి ఏ పార్టీని మనం నమ్మలేము. వీళ్ళైతే ప్రస్తుతానికి రూలింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇస్తే మనకి నెక్స్ట్ ఏమైనా డెవలప్మెంట్ ఉంటుందేమో అని ఒక ఆశ అంతే. నా పేరు వంశీమోహన్ అండి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. ఇంకా ఢిల్లీలో ఉంది కాబట్టి దానికి వేరే వాళ్ళకి వేసినా కానీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారన్నా చేయాలన్నా సపోర్ట్ చేయాల్సింది టీఆర్ఎస్ పార్టీ నుంచి హైకమాండ్ అలాగే ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ ద్వారానే చెప్తాం. అంటే టీఆర్ఎస్. మీ పేరు? ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ ఎందుకంటారు? అంటే రైతు బంధు, ఓకే. ఇంకోటి ఇది పెన్షన్ కానీ రైతు బీమా అటువంటి. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఆలోచించాలి. అంటే టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? టీఆర్ఎస్. ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ.